రెండవ దశ 1773 నుంచి 1885 మిగిలిన భాగం. మొదటి గవర్నర్ జనరల్గా చేసిన వ్యక్తి వారన్ హేస్టింగ్స్. గవర్నర్ జనరల్కు సలహాలు ఇవ్వటం కోసం 4 సభ్యులతో కూడిన కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. కలకత్తాలోని ఫోర్ట్ విలియం కోటలో ఈ చట్టాన్ని అనుసరించి 1774లో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. మొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంఫేతో పాటు 3 ఇతర న్యాయమూర్తుల్ని నియమించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అంతిమం కావు, అనగా ఈ కోర్టు ఇచ్చిన తీర్పులపై లండన్లోని ప్రివీ కౌన్సిల్కు అప్పీల్ చేసుకోవచ్చు. ఈ చట్టం భారతదేశంలో కేంద్రీకృత పాలనా వ్యవస్థను నెలకొల్పింది. ఈ చట్టం భారతదేశంలో కేంద్రీకృత పాలనా వ్యవస్థను నెలకొల్పింది. ఈ చట్టం భారతదేశంలో బ్రిటిష్ వారు ఆశించిన మార్పులను తీసుకురావడంలో విఫలమైందని పేర్కొనవచ్చు. బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా పరోక్షంగా మన దేశంపై ఆధిపత్యమును చాటుకున్నారు. 1773 చట్టాన్ని మొదటి రాజ్యాంగ చట్టంగా పేర్కొన్నారు. 1773 చట్టాన్ని మొదటి భారత రాజ్యాంగ చట్టంగా పేర్కొన్నారు. బ్రిటిష్ ప్రభుత్వ పాలనా కాలంలో రూపొందించిన చట్టాలను 1858 తర్వాత చట్టాలన్నీ కౌన్సిల్ చట్టాలుగా, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో రూపొందించిన చట్టాలు 1858కి ముందు చట్టాలు, చార్టర్ చట్టాలుగా పిలువబడుతున్నాయి. కౌన్సిల్ చట్టాలు బ్రిటిష్ ప్రభుత్వం, చార్టర్ చట్టాలు ఈస్ట్ ఇండియా కంపెనీ. విస్తరణ చట్టం 1781. బ్రిటిష్ ప్రభుత్వం మొదటిసారిగా భారతదేశంలో బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అనే అంశాన్ని ఈ చట్టం ద్వారా ప్రస్తావించినది. అధికారికంగా బ్రిటిష్ వారు మన దేశంలో తమ ప్రాంతాలుగా ప్రకటించుకుంటూ ఆ దేశ పార్లమెంట్లో చట్టాన్ని రూపొందించారు. పిట్ ఇండియా చట్టం 1784 రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించడం కోసం ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు. నాటి బ్రిటిష్ ప్రధాని విలియం పిట్ జూనియర్ పేరు మీద ఈ చట్టంను రూపొందించారు. ఈ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాల నిర్వహణ కోసం 2 వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అవి బోర్డ్ ఆఫ్ కంట్రోల్. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క సాధారణ పరిపాలనా వ్యవహారాలను 6 సభ్యులు గల బోర్డ్ ఆఫ్ కంట్రోల్ పర్యవేక్షిస్తుంది.